హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా పెన్షన్లకి సంబంధించిన అప్డేట్ అనమాట. కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మరింత మందికి అయితే చేరువయ్యే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మే నెల పెన్షన్కి సంబంధించి అందరిలో అయితే ఒక ఆందోళన అయితే ఉంది. ఇది ప్రస్తుతం అయితే మనకి సచివాలయాలకైతే వెళ్ళి ఈ పెన్షన్ అయితే తీసుకున్న నేపథ్యంలో ఇక ఈ మే నెలకి సంబంధించి పెన్షన్ అయితే ఏ విధంగా అందజేయబోతున్నారు అన్నట్టు అయితే ఉంది ప్రజల్లో. దీనికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటో చూసినట్లయితే ఖాతాల్లో జమ కానున్న పెన్షన్ అయితే 2 విధాలుగా అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆ వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ కనుక మనం పొందాలంటే మన ఛానల్ను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీరు అనేది ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు ఫ్రెండ్స్. ఇక మే నెలకి సంబంధించిన పెన్షన్ల వివరాలకు వచ్చినట్లయితే ఇక ఖాతాల్లో జమ కానున్న పెన్షన్లు మరో 16.57 లక్షల మందికి అయితే ఇళ్ల వద్దనే పంపిణీ చేయబోతున్నారు అని మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు అయితే వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పెన్షన్దారులలో 48.92 లక్షల మంది అయితే ఏదైతే 74% జనాలకైతే ఇక బ్యాంకు ఖాతాలో అయితే ఆధార్తో అనుసంధానమైనట్టు గుర్తించామని, అలాగే వీరందరికీ పెన్షన్ మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేయనున్నట్లుగా అయితే మనకి వివరించారు. ఎవరైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయిన శశిభూషణ్ కుమార్ గారు అయితే వెల్లడించారు. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో 16.58 లక్షల మందికి ఇక ఇంటికి వెళ్ళి అందిస్తామని అయితే వివరించారు. అలాగే వీరిలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారు, ఇక వీల్ చైర్లకి పరిమితమైన వారు, ఇక సైనిక పెన్షన్లు తీసుకునే వారితో పాటు ఎవరైతే నడవలేని వారు ఉంటారో వీరికి మాత్రం ఇక సంబంధించి ఇక ఉద్యోగుల ద్వారా అయితే ఇంటింటికి పంపిణీ చేస్తామన్నట్లుగా మనకి ఆదివారం జరిగిన ఒక కీలక సమావేశంలో అయితే ప్రకటనలు అయితే పేర్కొన్నారు. ఇక మే నెలకి సంబంధించి ఈ పెన్షన్ని పంపిణీ చేసేందుకు గాను ఇక ఇప్పటికే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అనేవి చేసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకైతే ఇక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా అయితే మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు అయితే మనకి ఈ పెన్షన్లకి సంబంధించి ఏదైతే మే నెల పెన్షన్లకి సంబంధించి నా అప్డేట్ని ఈ విధంగా అయితే వివరించారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యేందుకు గాను మీ లైక్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.